ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి తల్లికి వందనం. ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 15,000 ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాల అమలుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. కొత్త ప్రభుత్వం తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలని తెలిపింది. ఆధార్ లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాలని తెలిపింది. ఆధార్ వచ్చే వరకు పాన్, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డులకు లాంటి మొత్తం 10 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఉండాలని తెలిపింది. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఏడాదికి 15,000 అందజేయనుంది. ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే పింఛన్ల పెంచి పంపిణీ చేయగా మెగా డిఎస్సి కసరత్తు మొదలవుతుంది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. తాజాగా మరో హామీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్స్ కిట్స్కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వంలో పథకాలకు తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పేర్లు మారడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు సర్కార్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాది 15,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలి. ప్రభుత్వం సూచించి ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అయితే ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దార్ ఇచ్చే పత్రాలను మరో పత్రం, ఇలా పలు డాక్యుమెంట్స్ను అనుమతిస్తామని తెలియజేయడం జరిగింది. అమ్మకు వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉండే స్కూల్ పిల్లల్ని పంపించే తల్లుల లేదా సంరక్షకులకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందజేస్తారు. అలాగే విద్యార్థులకు 70% హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల ప్రభుత్వం తెలిపింది. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల డిక్షనరీలు, 3 జతల యూనిఫామ్లు, బెల్టు, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు అందజేస్తున్నారు. జగన్ సర్కార్ హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి 15,000 చొప్పున విద్యార్థులకు సాయం అందించింది. మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద 2020 జనవరి 9వ తేదీన డబ్బులు విడుదల చేసింది. 2021 జనవరి 9వ తేదీన రెండవ ఏడాదికి కూడా అమ్మఒడి పథకం నిధుల తల్లుల అకౌంట్లోకి జమ చేశారు. ఆ తర్వాత స్కూల్లో విద్యార్థులకు హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలు పెంచేందుకు 70% హాజరు ఉండాలని తెలిపింది. 2022 జూన్ 27వ తేదీ, 2023 జూన్ 28వ తేదీన అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేశారు. ఈ ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులను జమ చేయాల్సి ఉంది. ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందనం పేరు మార్చారు. త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.